వెల్కమ్ టు రాజనీతి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.21% ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. యాక్చువల్గా తమిళనాడు దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. తమిళనాడు వృద్ధి రేటు 9.69% ఉంది. తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 2023-24లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 6.19% ఉంటే ఈసారి 2% పెరిగింది. ఇది చాలా గణనీయమైన పెరుగుదల. మిగతా మన పొరుగు రాష్ట్రం తెలంగాణ విషయానికి వస్తే 13వ స్థానంలో ఉంది. 6.69%తో 13వ స్థానంలో ఉంది. యాక్చువల్గా ఆంధ్ర ఈ గ్రోత్ సాధించడానికి కారణం ఏంటంటే అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వీటన్నిటిలో కూడా ఆంధ్రాలో పెట్టుబడులు వచ్చినాయి. అలాగే వ్యవసాయ రంగం, ఉద్యానవన రంగాల్లో మంచి గ్రోత్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రియల్ ఎస్టేట్లో కూడా గత ఏడాది బాగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెరుగుదల ఉంది. ఇవన్నీ వృద్ధి రేటు పెరగడానికి కారణమైనట్టు కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. మొదటి స్థానంలో ఉన్న తమిళనాడు 2023-24 సంవత్సరంలో 8.23% వృద్ధి రేటు సాధించింది. ఈసారి 9.69%, అంటే 1.4% వృద్ధి సాధించింది. కానీ ఆంధ్రప్రదేశ్ 2% వృద్ధి సాధించింది. నిజంగా ఈ క్రెడిట్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం వీటన్నిటి మూలంగా ఇది సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి మార్గంలో పయనిస్తూ ఉంది. అలాగే తలసరి ఆదాయం కూడా 11.89% వృద్ధి నమోదైంది తలసరి ఆదాయంలో. ఇందులో 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. మొదటి స్థానంలో తమిళనాడు ఉంటే 2వ స్థానంలో కర్ణాటక ఉంది. గతంలో కూటమి ప్రభుత్వానికే ఈ క్రెడిట్. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015-16 సంవత్సరంలో 12% వృద్ధి రేటు నమోదైతే 2017-18లో 10% వృద్ధి రేటు నమోదైంది. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో రకరకాల కారణాలు, ఆయన అరాచకం కావచ్చు, ఆర్థిక అరాచకం కావచ్చు, కరోనా ఎఫెక్ట్ కావచ్చు, మొత్తంగా రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో 1 ఇయర్లోనే మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చి ఈ వృద్ధి రేటు దేశంలో 2వ స్థానం సాధించడం అనేది నిజంగా అభినందనీయం అని చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.